బామ్మర్దలు వస్తున్నారు బాయ్. బండి ఆపు. అస్థికల్ చెరువులో కలపడానికి తీసుకెళ్తున్నారు బాయ్. మనతో పెట్టుకుంటే బూడిద బూడిద మిగులుతుందని అర్థమై ఉంటుంది కొడుకులకి. అస్థికల్ భూమి మీద పెడితే అలా నరకానికి పోతాడని ఆచారం బాయ్. అందుకే అవి చెరువులో కలిపే వరకు కింద పెట్టకూడదు. అలాగైతే నేను దాన్ని కింద పెట్టిస్తాను రా. కింద పెట్టారు బాయ్. అస్థికల్ అంటే మస్తు పవర్ఫుల్. వాటితో గేమ్స్ ఆడితే మనకే అరిష్టం. నోర్మోయ్, అరిష్టము గిరిష్టము అని ఓల్డెన్ డేస్ మాటలు చెప్పకరా. ఇంతకు ముందు ఆడు చెల్లెల మీద చేసినందుకే నీ చేయి తీసేసిండు. ఇప్పుడు ఏం తీస్తాడో జర జాగ్రత్త. ఇప్పుడు వాడు కుక్క పిల్లరా. వాడిని మొరగడానికి తప్ప కరవలేని కుక్క పిల్లని చేసాడు రా మా బావ. చూడు, వాడిని ఆట ఆడిస్తాను. హలో బావమరదలు, ఎక్కడికి వెళ్తున్నారు? మా నాన్నగారి అస్థికులు నదిలో కలపడానికి వెళ్తున్నాం. జరిగిందేదో జరిగిపోయింది, మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఇవి చెరువులో కలిపితే సచిన మీ అయ్యా బతుకొస్తాడరా? లేదు, మా నాన్నగారి ఆత్మ శాంతించి స్వర్గానికి వెళ్తుందని. నీ తమ్ముడు మాట్లాడేటేంట్రా? వాడికి పౌరుషం చచ్చిందా లేకపోతే మగతనమే చచ్చిందా? దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి. రారా ఉండరా. ఆయన ఇప్పుడు నీ బాబు సరాసరి స్వర్గానికి వెళ్ళి రంభా ఊర్వశిలతో బ్రేక్ డాన్సులు వేయాలా? పెట్రా, కింద పెట్రా. ఏంట్రా చిన్న బావమర్దే, చెల్లిని పోగొట్టుకుని చేతిలో తండ్రి బూడిద పెట్టుకుని కూడా నీకు ఇంకా జ్ఞానం రాలే? పెట్రా, కింద పెట్రా. చంపకి దేవరాజ్, ప్లీజ్ నన్ను క్షమించేసాయి. నువ్వు క్షమించమని అడగాల్సింది నన్ను కాదురా, పైనున్న నా చెల్లెల్ని. చెల్లెమ్మా, వీడు నీ దగ్గరకు క్షమాపణ అడగడానికి వస్తున్నాడు, క్షమించేసే. నడి రోడ్డులో నలుగురి తలకాయలు కొబ్బరికాయలు నరికినట్టు నరుకుతావా? హౌ డేర్ యు! పోలీసులంటే ట్యాంక్ బండి మీద విగ్రహాలు అనుకున్నావా? నో, ఐ కాంట్ లీవ్ యు. పేరిట నిన్ను షూట్ చేసి పారేసినా సరే నన్ను అడిగేవాడెవ్వడూ లేడు. ఎక్స్క్యూజ్ మీ, yes. దేవరాజుని ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసుకోవచ్చా? వెరీ గుడ్. ఆల్రెడీ అందమైన లాయర్ని పెట్టుకుని మర్డర్స్ చేస్తున్నావన్నమాట. కంగ్రాచులేషన్స్. ఇది నీ ఐడియా కాదు, బ్యూటిఫుల్ లాయర్ని పెట్టుకున్నందుకు. అతనే మర్డర్ చేశాడనడానికి సాక్ష్యం ఏమైనా ఉందా? సాక్ష్యం పోనీ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ లేదు, ఫోన్ చేశారు. ఎవరు? యాదగిరా? నో కాదు. సో సాక్ష్యాధారాలు లేకుండా కంప్లైంట్ ఇవ్వకుండా ఆ యాదగిరి బెల్ కొట్టగానే సెల్లో వేశారు, అవునా? ఏమిటి ఏమిటి దగ్గర ఇచ్చిపోతున్నావు? నల్ల కోటు వేసుకుని నలుగురు కుర్రాళ్ళ వెంట పెట్టుకుని 4 మాటలు మాట్లాడితే నీకు భయపడి వాడిని వదిలిపెడతాను అనుకున్నావా? నేను తలుచుకుంటే మీ అందరినీ ఇప్పుడే ఇక్కడే బ్రోతల్ యాక్ట్ కింద బుక్ చేసి బొక్కలతో చేయగలను. కానీ కానీ ఏంట్రా? కానీ
నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయరా. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడివైతే నన్ను అరెస్ట్ చేయరా. రారా రా రా. ఏమిటిది? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు ఇక్కడ? ప్రస్తుతానికి నేనేం చేయట్లేదు. నువ్వే నా మీద అత్యాచార ప్రయత్నం చేస్తున్నావు. నేనా? ఎస్, వీళ్లే దానికి సాక్ష్యం. బెయిల్ ఇవ్వడానికి వచ్చిన లాయర్ పై అత్యాచారం చేసిన పోలీసు గతి ఏమవుతుందో తెలుసా? శంకరగిరి మాన్యాలే. ఇప్పుడు చెప్పు, దేవరాజుని బయటికి పంపుతావా లేకపోతే నువ్వు లోపలికి వెళ్తావా? అమ్మ తల్లి, కార్గిల్లో కాల్పులైనా తట్టుకోవచ్చేమో కానీ నీ ఎత్తుకు పై ఎత్తులు మాత్రం తట్టుకోలేకపోతున్నాను. అందుకు నా సాల్యూట్. వాడిని సరే 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 వారిని మర్యాదగా వెంటనే రిలీజ్ చేయి. కమాన్ కమాన్ కమాన్. అమ్మా మీరు కప్పుకోండి అమ్మా. దేవరాజ్, ప్రస్తుతానికి లేడీ లాయర్ అడ్డం పెట్టుకుని బయటపెడుతున్నావు. త్వరలో ఈ కాకి దెబ్బేమిటో చూపిస్తాను. తమరేనండి. నలుగురిని నడి రోడ్లో నరికా. నిన్ను నరికి చంపటం నాకంత కష్టం కాదు. జాగ్రత్త, నీకు 30 రోజులు టైం ఇస్తున్నా. నా కంటికి కనబడినంత దూరం ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపో, లేదా ఈ దేవరాజు నిన్ను పైకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. జాగ్రత్త. ఆగు! చేయని నేరానికి జైలుకి వెళ్ళావు, చేసిన నేరానికి నిర్దోషిని బయటకు వచ్చావు. నువ్వు నడుస్తున్నది రహదారి కాదురా, ముళ్ళబాట. చెల్లాయిని పోగొట్టుకున్నావు, నాన్నగారిని పోగొట్టుకున్నావు. ఇంకా ఏదైనా జరిగితే తట్టుకునే స్థితిలో నేను లేనురా. రేయ్, ఈ గొడవలు మర్డర్లు మనకొద్దు. జరిగిందేదో జరిగిపోయింది, అంతా మర్చిపోయి నీ దారి మార్చుకోరా. అన్నయ్య, ముళ్ళ కంపలు తొలగించాలంటే ముళ్ళదారిలోనే నడవాలి. మనసు చంపుకొని రాజీపడి బ్రతకటం కంటే ధైర్యంగా మనిషిలా బ్రతకాలనుకుంటున్నాను. పిరికివాడు ప్రతి క్షణం భయంతో చస్తాడు, ధైర్యవంతుడు ఒకేసారి చస్తాడు. అనుక్షణం ఎవడు కొడతాడో ఎవడు చంపుతాడో అన్న బ్రతుకు భయంతో మేం బ్రతకలేవురా. నువ్వు అదే దారిలో నడిచేటట్టయితే మనం కలిసి ఉండడం చాలా కష్టం. అదేంటండి మీ తమ్ముడిని అలా అంటారు? నువ్వు ఆగు, నీకేం తెలీదు. ఏమంటావు? నేను అదే మంచిదనుకుంటున్నాను. నువ్వు ఇక్కడే ఉండనయ్య, నేనే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాను. అంతేగాని నువ్వు మారనంటావు. మనిషిలో మార్పు అనేది మంచికి భయపడి రావాలి కానీ చావుకి భయపడి రాకూడదన్నయ్య. వస్తా. ఎన్కౌంటర్ చేసి పారేద్దామని పోలీస్ స్టేషన్ లో అరేంజ్మెంట్ చేస్తే ఆ లేడీ లాయర్ జనాన్ని వేసుకొచ్చి వాడిని తీసుకుపోతుందా? మన ఎస్ఐ గాడి కళ్ళు పెద్దవి గాని కలేజా లేదురా. మనకు మామూలు ఇచ్చి సలాం చేసే జనం ఇప్పుడు వాడికి సాయం చేస్తున్నారా? యాడికెళ్ళొచ్చేదిరా ధైర్యం? ఏమనుకుంటున్నారు వాళ్ళు? మీ బామర్దిని చంపాడు హీరోయిన్ అన్నా. పోయి వాని అభిమాన సంఘం పెట్టుపో, సిగ్గులేదే అన్నా. ఈ యాదగిరి దాదాగిరి చూసి దడుచుకునే జనంలో ఇజ్జత్ పోయిందిరా. ఏయ్, ఏ కాలనీ వాళ్ళైతే వాడికి సపోర్ట్ చేస్తున్నారో ఆ పోరగాళ్ళని అందరినీ నరికి పారేయండి. వాటిని చూసి ఆ జనం కాలనీ ఖాళీ చేసి పారిపోవాలా. సమజైందా? బాబు దేవా. వెంకయ్య, అవును బాబు, ఇక్కడి నుంచి నీ పేరు దేవరాజు కాదు, దేవా. ఈ కాఫీ హోటల్ నాది కాదు, నీది. అదేంటి బాబాయ్? అంతే బాబు, ఈ సిటీలో ఆ యాదగిరి గారిని ఎదిరించిన మొదటి మనిషి నువ్వే. నీ కోసం ఈ కాఫీ హోటల్ ఏంటి, నా పేనలానే ఇచ్చేస్తాను. మీరందరూ రెస్ట్ తీసుకోండి, నేను భోజనాలు ఉండి వడ్డించేస్తాను. ఇక మీరు బయలుదేరండి. అదేంటన్నా అలాంటావు? మేము నీతోనే ఉంటాం. నువ్వేం చెప్తే అది చేస్తావన్నా? గూండాయిజం వెన్ను విరచాలనే నీ ఆశయాన్ని నిలబెట్టడానికి మేము నీ వెంటే ఉంటాం. వద్దు, ఇక నుంచి నేనేసే ప్రతి అడుగులోనూ ప్రమాదం పొంచి ఉంటుంది. మీరు నాతోటే ఉంటే మీకు ప్రమాదమే. అన్నా, ఎక్కడో పల్లె నుంచి మా సిటీకి వచ్చి ఈ సిటీ బాబు కోసం కంకణం కట్టుకున్నాం. ఇక్కడ పుట్టి పెరిగిన మేము వాడికి ఎదురు తిరగలేకపోతున్నాం. కనీసం మమ్మల్ని వెనక తిరగని అన్న. ప్రతి క్షణం భయంతో చచ్చే కంటే ఎదిరించి ఒకేసారి చస్తాం కాదనకన్నా. శబాష్. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ప్రొద్దున జరిగిన మర్డర్లకు ఆ యాదగిరి గాడి ఏ క్షణానైనా కౌంటర్ వేయొచ్చు. అందుకే మనం కూడా ప్రతి క్షణం అలర్ట్ గా ఉండాలి.
పదరా. ఏయ్, ఎవడ్రా అది? ఎవడ్రా అది? దమ్ముంటే ముందుకు రాడ్రా. దేవా, ఏయ్, ఎవడ్రా అక్కడ? రండిరా. ఇంకెక్కడున్నారు బే? రేయ్, నువ్వు నన్ను చంపడానికి పంపిన నీ కిరాయి కుక్కలు కాళ్ళు చేతులు విరిగి కుయ్యో మొర్రో అంటున్నారు. డాక్టర్ అరేంజ్ చేసుకో. యాద్గిరి, నువ్వీ సిటీకి పెద్ద గూండావి. చెమటలు పడుతున్నాయి. 60 లక్షల మంది జనాభాని నీ దాదాగిరితో భయపెట్టి బతుకుతున్న నువ్వు చావుకి భయపడుతున్నావా? ఇప్పుడు నన్ను చంపుతావా? చంపడమో పైకి పంపడమో అయితే ఇంతసేపు ఎందుకురా? స్పాట్ లో వైట్ పెట్రోల్ పోసి నిన్ను ఇక్కడికిక్కడే తగలెట్టేయగలను. నీ ఇంట్లోనే గొయ్యి తీసి నిన్ను సమాధి చేసేయగలను. కానీ అలా చేయను. నా లక్ష్యం కూడా అది కాదు. ఏ జనాల మధ్య నా తండ్రిని చంపావో, ఏ జనాల మధ్య నా చెల్లెలు చావు కారణమయ్యావో, ఏ జనాల్ని నువ్వు భయపెట్టి బతుకుతున్నావో, అదే జనాల్ని నీ పాలిట మారణాయుధాలుగా చేసి నీ గూండాయుధాన్ని అంతం చేస్తాను. రేయ్ యాదగిరి, రేపటి నుంచి నువ్వు చేసే ప్రతి చీకటి పనికి నేను వెలుగునవుతాను. బీ కేర్ఫుల్. కొలిస్తేనే పలుకుతాడా దేవుడు, పిలిస్తే పలుకుతాడు ఈ దేవా. బాబు, దేవగారిని కలవాలి. రండి. ఆడి సంగతి దేవ చూసుకుంటానులే. ప్రిన్సిపల్ గారంట దేవాన్ని కలుస్తారట. నేను తీసుకెళ్తాను, నువ్వు వెళ్ళు. ఒరే, నువ్వు తొందరగా వచ్చారా? ఏమండే ప్రిన్సిపల్ గారు, డొనేషన్లు బాగా లాగింటున్నారా? సార్ నమస్కారం 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 నమస్కారం. మాట్లాడండి. ఓ ప్రిన్సిపల్ గారా, బాగున్నారా? దేవా అంటే నువ్వా? సారీ సారీ సారీ, మీరా? ఏం పని మీద వచ్చారు? సార్, ఆ యాదగిరి మనుషులు పుట్టినరోజని చచ్చిన రోజని వాడి తద్దిన రోజని రోజుకొక పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇవ్వకపోతే ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నారు. ఇలాగే ఇంకొంతకాలం కొనసాగితే నేను కాలేజీ అమ్మేసుకుని నెత్తిన కొట్టేసుకుని వెళ్ళిపోవాలి. తమరే నా కష్టాలు తీర్చగలరని వచ్చాను వచ్చాను వచ్చాను. మీరు చేస్తున్నారుగా వసూళ్ళు? మేమా వసూళ్ళ? ఏ ఎల్కేజీ యూకేజీ కూడా డొనేషన్ల పేరుతో కేజీలు డబ్బు గుంజుతున్నారు. అది వసూళ్లు కాదా? మొన్నటికి మొన్న ఓ ఇంటర్మీడియట్ కుర్రాడు మీ కాళ్ళ వేళ్ల పడ్డా ఫీజు కట్టలేదని హాల్ టికెట్ ఇవ్వలేదు. వాడు ఫీజు కట్టలేక కన్న వాళ్ళ ఆశలు కూల్చలేక ఊరేసుకు చచ్చాడు. అది మీ తప్పు కాదా? విద్య లేనివాడు వింత పశువు అంటారు. విద్యను కూడా వ్యాపారం చేసి అమ్ముకుంటున్న మీలాంటి వాళ్ళు పశువు కంటే హీనమైన వాళ్ళు. మీలాంటి వాళ్ళకి నేను సాయం చేయను. మీరెళ్ళొచ్చు. మీరు అలా అంటే నేను నా పెళ్ళం బిడ్డలు ఆత్మహత్య చేస్తూ చావాలి. అందరూ గడ్డి తింటున్నారని నేను తిన్నాను. నన్ను ప్రిన్సిపల్ క్షమించండి. గారు, మీరు పెద్దవారు, అలా చేయకూడదు. సార్, విద్యార్థులకు విద్య నేర్పండి గాని డొనేషన్ల పేరుతో వాళ్ళని చంపుకు తినకండి. అలాగే అలాగే. మీరు నిశ్చింతగా వెళ్ళరండి. ఈ దేవ మీకు అండగా ఉంటాడు. థ్యాంక్స్ అండి. నమస్తే. అన్నా, నీకోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారన్నా. ఏం జరిగిందమ్మా? బాబు, సప్తగిరి చీటివాడు మమ్మల్ని నిలువునా ముంచేశాడు బాబు. అవునన్నా, ఎక్కువ వడ్డీ కాసుపడి నా కూతురు కట్నం కోసం దాచిన సొమ్మంతా ఆ కంపెనీలో పెట్టాను. ఇప్పుడు నా కూతురు జీవితం మీరే కాపాడాలి. అలాంటి వాడిని అసలు మీరెలా నమ్మారు? మినిస్టర్ గారు ఓపెన్ చేశారు కదా అని చెప్పి మా డబ్బులన్నీ ఆ కంపెనీలో పెట్టాం. ఇప్పుడు ఆ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే రోజుకు 100 ఓపెనింగ్లు చేస్తున్నాను, నాకేం తెలుసయ్యా అని సమాధానం చెప్తున్నాడు. మీరే మమ్మల్ని కాపాడాలి బాబు. ఆడికి ఇదేం కొత్త కాదు దేవా. ఇంగ్లీష్ సినిమాలో హీరోయిన్లు బట్టలు ఇప్పేసినంత తేలిగ్గా కంపెనీ బోర్డులు తిప్పేస్తుంటాడు. ఇది 4వ కంపెనీ ఆడికి. వాడిప్పుడు ఎక్కడుంటాడు? ఎక్కడ ఉంటాడు? పంజాగుట్ సెంటర్ లో 5 స్టార్ హోటల్ లాంటి ఇంట్లో పంచదార తిరగలతో కులుకుతా ఉంటాడు అంతే.
ఎవరో మీరు పర్మిషన్ లేకుండా ఎంటర్ అయ్యారు? దేవా ఈయన నువ్వు చిట్స్ పేరుతో చీట్ చేసిన ప్రజల డబ్బు తీసుకెళ్ళటానికి వచ్చా. ఏంట్రా వాళ్ళ తరపున ఒకళ్ళ తాకొచ్చావా? నువ్వేమైనా ప్లేడరవా లేక లీడరవా? ఎవడైనా సరే ఐ డోంట్ కేర్. లీగల్ గా నా మీదకి ఎవడో రాకుండా నా జాగ్రత్తలో నేనున్నాను. ఇల్లీగల్ పనులు చేసే నీలాంటి వాళ్ళ మీద లీగల్ గా ప్రొసీడ్ అయితే లాభం ఉండదని నాకు తెలుసు. గంట టైం ఇస్తున్నా, ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేయి. లేకపోతే ఏయ్, లేకపోతే ఏంట్రా? ఆ దేవుడిని ఎదిరించే దమ్ముండుండ్రా. నా ముందు మీరంతా పండే. రేయ్, నన్నే బెదిరిస్తారా? సెక్యూరిటీ రండిరా, రండి. ఏయ్, వాళ్ళ గురించి అంత షాక్ ఏందో గాని ముందా చెంప తుడుచుకో. శాంపుల్ కి చెంప మీద కాబట్టి దెబ్బతో బతికిపోయావు. అదే గొంతు మీద పడుంటే గొయ్యి తీయాల్సి వచ్చేది. డబ్బు కావాలంటే చచ్చిపో, బతికిపోవాలంటే డబ్బిచ్చేయి. నన్ను క్షమించుదేవా, నన్నేం చేయొద్దు. నీ కాళ్ళు పట్టు. ఏయ్, మనిషికి ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు. ఇంతమంది అమాయకులను నోరు కొట్టి నువ్వు కూడబెట్టిన డబ్బు నీ పిల్లలకి ఇద్దామనుకుంటే ఆ డబ్బుతో పాటు వాళ్ళ ఉసురు కూడా ఉంటుందని గుర్తుపెట్టుకో. వాళ్ళ డబ్బులు వాళ్ళకిచ్చేయి. ఇచ్చేస్తా దేవా, అందరికీ ఇచ్చేస్తాను. రూపాయి బ్లేడుతో జీవిత సత్యం తెలుసుకున్నావు సప్తగిరి. వాళ్ళ డబ్బులు వాళ్ళకిచ్చేసావనుకో, జీవితం మిగులుతుంది, లేకపోతే సత్యమే మిగులుతుంది. కొలిస్తేనే పలుకుతాడా దేవుడు, పిలిస్తే పలుకుతాడు ఈ దేవా. మీ డబ్బు మీరు తీసుకెళ్ళండి, కానీ ఒక్క మాట, ప్రతిరోజు హెడ్లైన్స్ లో పేపర్లో చూస్తూనే ఉంటారు ఇలాంటి మోసాల గురించి. కష్టపడిన డబ్బు తీసుకెళ్లి ఇలాంటి బోగస్ కంపెనీల్లో పెట్టి రెట్టింపు సంపాదిద్దామనే దురాశ పడితే అడ్డదారులో డబ్బు సంపాదించే వాడికి మీకు తేడా ఏముంది? ఇక నుంచైనా ఇలాంటి 420 వెధవలకి అవకాశం ఇవ్వకండి. వస్తా. కష్టంగా ఉంది. అవునమ్మా. నమస్కారం. దేవా, ఈయన మార్కెట్ యార్డ్ ప్రెసిడెంట్. ఏంటయ్యా ఇదంతా? కాదనకండి సార్, క్షణ క్షణం భయం భయంగా బతుకుతున్న మాకు మిమ్మల్ని చూసిన తర్వాతే ఓ ధైర్యం వచ్చింది. కానీ ఆ యాదగిరి మనుషులను ఎదిరించలేకపోతున్నాం. ఆ యాదగిరి రైట్ హ్యాండ్ అయిన మస్తాన్ ఖాన్ గాడు మా మార్కెట్ లో దౌర్జన్యంగా చందాల వసూలు చేస్తున్నాడు. మీరే ఎలాగైనా వాడి ఆట కట్టించాలి. సరే సరే, వాడి సంగతి నేను చూసుకుంటాను. మీరు బయలుదేరండి. వస్తాం. నమస్తే. क्या रे, ऐसे देखता? पैसा निकाल. पैसा उबे. ఏందిరా ఇది? నకరాలు చేస్తున్నావు? నరుకుతా బిడ్డ. బిచ్చం అడిగినావు, ఇచ్చిన. బిచ్చపూలకంత కోపం ఉండకూడదన్నా. ఎవడ్రా నువ్వు? దేవా. అచ్చచ్చచ్చచ్చచ్చ దేవా, యాద్గిరి అన్న నిన్నొకసారి చూడమని చెప్పాడు, నువ్వే వచ్చావు. థ్యాంక్స్.
నగర బహిష్కరణ శిక్ష విధిస్తున్నాడు. సిటీ సరౌండింగ్స్ కి 10 కిలోమీటర్ల దూరంలోనే ఉండాలి. లోపలికొచ్చావో నీ 2 కాళ్ళు చేతులు తీసేసి మొండెంతో బ్రతికేలా చేస్తా. కబడ్దార్! ఏయ్! చూడండి, ఇక నుంచి ఏ గూండాకి రౌడీకి అఫ్తాలు మామూళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. అఫ్తాలని చేతులు చాసిన వాడి చేతులు నరకండి, మామూళ్ళు అన్న వాడి మక్కెలు కొట్టండి. ఈ దేవా మీకు అండగా ఉంటాడు. వస్తా. ఒరేయ్, ఎక్కడికి వెళ్ళావరా? బాబాయ్ నా స్కూల్ కి వచ్చి షాపింగ్ తీసుకెళ్లాడమ్మా. ఈ రోజు నా పుట్టినరోజు కదా, అందుకని చైను, ఈ గిఫ్ట్, ఈ బట్టలు కొనిచ్చాడమ్మా. ఆయన రమ్మంటే వెళ్ళిపోవడమేనా? వెళ్తే తప్పిందంట. అంటే నువ్వు కూడా మీ బాబాయ్లా రౌడీగా తయారవ్వాలనుకుంటున్నావా? అవును, నేను కూడా బాబాయ్ లాగే అవుతాను. రౌడీ వేషాలు వేసావంటే చంపేస్తాను. మొన్నటిదాకా చిన్నగాడిని వెనకేసుకొచ్చి పెద్దానికి నేను తలంచుకుపోతున్నానని నన్ను విమర్శించేదానివి, ఇప్పుడేంటి వాడిని తిడుతున్నావు? అప్పుడు రౌడీలు ఎదిరించేవాడు, సమర్థించేదాన్ని. ఇప్పుడు తనే పెద్ద గూండాగా మారాడు. వాడు గూండాగా మారింది వాడి స్వార్థం కోసం కాదే, మన ఇంటి పరిస్థితులే వాడు అలా తయారు చేశాయి. చెల్లాయి చేయి పట్టుకున్న వాడి చేయి తీసేసి జైలుకు వెళ్ళాడు. నాన్నగారిని కళ్ళ ముందే చంపేసిన వాళ్ళని తెగనరికి హంతకుడయ్యాడు. అంతేకాదు, ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి వాడు దేవాగా మారాడు. వాడు నాతో పోట్లాడి మన ఇల్లు వదిలిపెట్టి ఎందుకు వెళ్ళాడో నీకు తెలుసా? వాడి శత్రువుల వల్ల మనకేదైనా అపకారం జరుగుతుందేమోనన్న భయంతో. అలాంటి వాడు నాకు తమ్ముడైనందుకు నిజంగా గర్వంగా ఉంది. రే నర్సింగ్ అన్నా, గీ హీరో మస్తు ఫైట్లు చేస్తుండు. నానా పటేకరన్నా, ఆయనకి సినిమాకి 2 కోట్లు ఇస్తారే. అబ్బా, 2 కోట్ల? ఆ, మనం ఎన్ని మటలు చేస్తే రావాలరా? అవురా, ఆ, నేను కూడా హీరో అయితే ఎట్లుంటదిరా? మస్తు ఉంటదన్నా. ఆయనకి గెడ్డమున్నది, నీకు గెడ్డమున్నది. ఆయనకన్నా నువ్వే దొడ్డుకున్నావన్నా. నిజం చెప్తున్నావురా? అన్నా, నీ ఉప్పు తినేవన్నీ నీకు తప్పు చెప్తానా అన్నా? మొన్నే శ్రీహరిని కొత్త పోరాడు మస్తు ఫైట్లు చేసి హీరోయిన్ అన్నా. అన్నా, మన మస్తాన్ గాడు సిటీ వదిలి పారిపోయిండన్నా. దేనికిరా? పోలీసు వాళ్ళకి ఇట్లా నగర బహిష్కరణ శిక్ష వేసిర్రా? లేదన్నా, గా దేవగాడు నగర బహిష్కరణ శిక్ష చేసిండన్నా. హలో, ఎవరు? నా పేరైతే యాదగిరి, పుట్టింది భువనగిరి, చేస్తుంది దాదాగిరి. ఏయ్, నీలాంటి బేవకూఫ్ గాళ్ళ బయోడాటా వినే టైం నాకు లేదు. విషయం ఏంటో చెప్పు. దేవా, మనం రేపు రాత్రి గోల్కొండ టూమ్స్ లో కలుస్తున్నాం. ఏం బెదిరిస్తున్నావా? లే, రిక్వెస్ట్ చేస్తున్నా, వస్తావుగా? చెప్పిన మాట ప్రకారం వచ్చినందుకు థ్యాంక్స్. విషయం ఏంటో చెప్పు. చూడు దేవా, పురుగును కప్ప, కప్పని పాము, పామును పక్షి చంపుకు తింటున్నాయి. వీటినన్నిటినీ కలిపి మనిషి చంపుకు తింటున్నాడు. కానీ మనిషిని చంపుకు తినడానికి ఏది ముందుకు రావడం లేదు. అందుకే మనిషిని మనిషే మర్డర్స్ చేసుకుంటున్నాడు అంటావు, అంతేగా? కరెక్ట్. పర్వాలేదు, తెలివైనోడివే. జనం పొట్ట మీద ఎందుకురా కత్తి పెట్టావంటే కారణం మెట్ట వేదాంతం చెబుతున్నావు. ఇది వేదాంతం కాదు దేవా, పచ్చి నిజం. ఒకే ట్రాక్ మీద 2 ట్రైన్లు నడవడం కష్టం. ఈ ఎదురెదురు నడిచే ట్రైన్లు ఎప్పుడైనా గుద్దుకొని పడిపోవచ్చు. నష్టం ఎవరిదైనా కానీ నష్టం నష్టమే. అందుకే నీకు నాకు ఉపయోగపడే ఒక ప్లాన్ చెప్తాను. ఏంటది? దిల్సుఖ్ నగర్ నువ్వు చూసుకో, బాలానగర్ నేను చూసుకుంటా. ఎల్బీ నగర్ నువ్వు చూసుకో, సనత్ నగర్ నేను చూసుకుంటా. అంబర్పేట్ నువ్వు చూసుకో, అమీర్పేట్ నేను చూసుకుంటా. ఇలా సిటీ మొత్తం సగం సగం పంచుకు తిందాం. ఏమంటావు? పంచుకోవడానికి సిటీ ఏమన్నా నీ బాబుగాడి జాగిర్ అనుకున్నావా? ఇక్కడున్న జనం అంతా నీ కూలోళ్ళు అనుకున్నావా మాటిండానికి? చూడు యాదగిరి, నువ్వు దాదాగిరి మాని ప్రజలు కళ్ళెర్ర చేయకముందే వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమించమని అడుగు. ఏయ్ దేవా, ప్రపోజల్ పెట్టినా కదా అని రెచ్చిపోకు బిడ్డ. వీడికి రావడం వరకే నీ వంతు, పంపడం మా వంతు. ఏడికి అని డిసైడ్ చేసేది నేను. ఇప్పుడు ఈ 2 చేతులతో చప్పట్లు కొట్టినా అనుకో, నువ్వు మటాష్ అయిపోతావు. అటు చూడు. ఇప్పుడేమంటావు బే? ఏది గట్ల నవ్వుతున్నావు? దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? ఆంతో ఏందన్న మాటలు చెప్పన్నా వేసేస్తానని. రే యాదగిరి,
నువ్వు నీ పోరంబోకులు నిలబడ్డ ప్రతి గజానికో బాంబు ఫిక్స్ చేశా. ఇది శాంపిల్ మాత్రమే. దమ్మున్న ఎవడైనా సరే ఒక్క అడుగు ముందుకేయండ్రా. నువ్వేస్తావా? ట్రై చేయి. అలు కూడా రాయడం రాని నీకే ఇన్ని తెలివితేటలుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశా. నా స్టాండర్డ్ ఎంత ఉండాలి? ఇంకొకసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసావనుకో పీసులు అయిపోతావు. కొలిస్తేనే పలుకుతాడా దేవుడు, పిలిస్తే పలుకుతాడు ఈ దేవా. జాగ్రత్త. అమ్మయ్యా, ఇంతకాలానికి ఈ జైలుకు పట్టిన దరిద్రం వదిలేంది. ఏంట్రా అన్నా? అదే సార్, మీకు పట్టిన దరిద్రం వదిలింది అంటున్నాను. అంతే. చంపేస్తాను. నాకు కావలసినవి దండలు కాదురా, ఆ దేవాగాడి తల. ఆ దేవాగాడి తలే కావాలి నాకు. ఆ దేవాగాడి తలే కావాలి నాకు. రే నర్సింగ్, అన్నా జిందగీ పరేషాన్ ఉన్నదిరా. అవన్నా ఆ దేవాగడు కొట్టిన దెబ్బకి మన వాళ్ళు ఇంకా నైట్ లో పక్క తడుపుకునే ఉన్నారన్నా. రేయ్ ఏంద్రా ఇది? అన్నా రంగీలా ఊర్మిళన్నా. నర్సింగ్, అన్నా గా పోరి ఎట్లున్నదిరా? మంచిగున్నదన్నా. దాని అయ్యా అమ్మాయి ఏడుంటారు కనుకోరా. ఎందుకన్నా? అరే వాళ్ళ కాళ్ళు మొక్కి పిల్లని ఏమని అడుగుదాం, దాంతో షాదీ చేసుకుంటే మస్తు మజా చేయొచ్చురా. ఫస్ట్ లో మంచిగుంటదన్నా, తర్వాతే తలనొప్పుకుంటదన్నా. అయినా రాంగోపాల్ ఊరుకోడన్నా. వాడేవాడ్రా? శివ సినిమాతో సైకిల్ చైన్ హవాలైపోయింది గాయనేనా. ఆయనకి ఆ పోరికి కనెక్షన్ ఏంద్రా? వాళ్ళిద్దరికి కనెక్షన్ ఉందని పుస్తకాల్లో మస్తు రాసిండ్రు. మా పోరగాడు చదివినిపించుండు. గట్లయితే ఆయనకు పెద్ద సినిమా డైరెక్షన్ ఛాన్స్ ఇస్తామని చెప్పు, కానీ ఆ పోరిని విడిచిపెట్టమని రిక్వెస్ట్ చేయి. గట్లానే అన్నా. శబాష్. ఆ దేవాగాడు అక్కడ ప్రజల్లో మహానాయకుడిగా ఎదుగుతుంటే నువ్వు ఇక్కడ తాపిగా కూర్చొని పెళ్లి మాట్లాడుకుంటున్నావా? సిగ్గులేదు నీకు? రోడ్డు మీద పోయి కుక్కను రాయేసి కొడితే అది కూడా కరుస్తుంది. అట్లాంటిది ఆడు మన జీవితాల మీద బాంబులు వేస్తున్నాడు. అయినా నీకు రోషన్ రాలేదా? అరే బామర్ది, టైం కోసం చూస్తున్నారా? ఏం చూస్తున్నావు? అయినా నీకు ఆడంగి లక్షణాలు వచ్చేసాయి. అందుకే ఆడు నా తమ్ముడిని నడ్డి రోడ్డు మీద నరికేశాడు. నేను మాత్రం జాకోను కాను. ఆడిని నడ్డి రోడ్డు మీద వేసేస్తానంతే. కీమా కింద నరికేస్తాను. వేసేస్తాను. వేసేస్తాను అంటావు. ఏం వేస్తారా? వాడి ఇంట్లో పేపర్ వేస్తావా, పాల ప్యాకెట్లు వేస్తావా? వాడు నరికింది నీ తమ్ముడినే కాదు, నా ఇజ్జత్ని, నా పొలిటికల్ పవర్ ని. అయితే లేటెందుకు? ఇప్పుడే లేపేద్దాం. రేయ్ బాబు,